మా అమ్మగారైనటువంటి శ్రీ ఆవుల జయమ్మ గారి జ్ఞాపకార్థం 2 నెలలు గడిచిపోయి సుమారుగా 5 రోజులు కావస్తుంది. ఆమె జ్ఞాపకార్థం ఆమె మాలో ఇంకా మర్చిపోలేని నిర్వహిస్తున్నాము. కాబట్టి మా తల్లిగారిని నేను అత్యంత అమితంగా ప్రేమించాను కాబట్టి మా తల్లిగారిని నేను మర్చిపోలేకపోతున్నాను. తను మా మధ్యలో ఉన్నట్లుగా భావించి ఏదో కార్యక్రమాలు చేయాలని అనిపించినప్పుడు మా ఫ్రెండ్ డేగల రాము గారు ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం అని ఆయన సజెషన్ చేయడంతో సరే ఇది ఈ 3 నెలలు దాహం వేసిన వాళ్ళకు దాహం తెచ్చే వాళ్ళం అవుతామని ప్రతిరోజు మజ్జిగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి అందరికీ ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సార్ గారికి మరియు మన కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్ గారికి మన మొహమ్మద్ రఫీ గారికి అలాగే మా మిత్రుడు 130 డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ లీడరు శ్రీ కె సుభాష్ గారికి శ్రమశక్తి అవార్డు గ్రహీత అలాగే మన దేవేందర్ గారికి రాజీవ్ గృహకల్పన నుండి విచ్చేసినటువంటి మా మిత్రుడు ఆయనకు అలాగే మా బస్తీ వాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి నాకు సహకరించినటువంటి మా ఫ్రెండ్ యజ్ఞ గారికి సజ్జాబాయ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు చేతుల మధ్యగా జయమ్మ గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మన ఆదినారాయణ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఎండకాలము ఈరోజు మద్యంతో ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా దినదిన అభివృద్ధి చెందాలని ఎండకాలంలో మంచి కార్యక్రమం చేయాలని ఆదినారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన వివేకానంద గారి ఆధ్వర్యం చేతుల మీదుగా ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు వారి తల్లిగారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఈరోజు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని ఈ ఎండాకాలంలో చాలామందికి వేడి దాహంతో తిరుగుతూ ఉంటారు కాబట్టి రోడ్లపైన వెళ్ళేవారికి కావచ్చు, రహదారి పైన వెళ్ళేవారికి కావచ్చు అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని ఆకాంక్షిస్తూ వారి తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి వివేకానంద గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేయడం చాలా అభినందనీయం. మరి ఆదినారాయణ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని వారికి భగవంతుని ఆశీస్సులు నిలవేలా ఉండాలని కోరుకుంటూ నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. చింతోళ్ళు బస్సులో చింతోళ్ళు గ్రామం 127 డివిజన్లో ఆదినారాయణ రెడ్డి అమ్మవారు మన ఆవుల జయమ్మ గారి జ్ఞాపకార్థం పేరు మీద మన ఆదినారాయణ రెడ్డి గారు ఎంతో ఈ ఎండాకాలం అందరికీ చలి కేంద్రం అవసరం పడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలు స్కూల్ పిల్లలు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అందరికీ ఏ టైంలో దొరుకుతుందని ఆయన బాగా ఆలోచించి ఇంకెంతో ప్రజలకు సేవ చేయాలని వాళ్ళ అమ్మవారికి ఆత్మశాంతి దొరకాలని ఆయనకు వచ్చిన ఎంతో ప్రయత్నం ఎంతో ఈ జ్ఞాపకార్థం రావడం ఆయనకు చాలా ఉత్తమము. వాళ్ళ కుటుంబ సభ్యులకు అమ్మగారికి వారికి అందరికీ కూడా ఆ ఆయుర్వేద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆదినారాయణ